సీఎం నివాస ప్రాంతాల్లో 5 నెలల గర్భిణిపై దాడి జరిగింది. మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై దాడి చేశారు దుండగులు. మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేశారు. అటు దంపతులు తీవ్ర గాయాల పాలయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లిలో నివాసముంటున్న గోడవల్లి ఆనంద్ సునీత దంపతులు విజయవాడ రైల్వే ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తమ ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొట్టాడు దుండగుడు. సునీత గర్భవతిగా ఉండడంతో బండి దిగి అతనితో వాగ్వాదానికి దిగారు భర్త ఆనంద్. మద్యం మత్తులో ఉన్న దుండగుడు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించగా చెప్పుతో కొట్టింది ఆ మహిళ. దీంతో రెచ్చిపోయి 10 మంది రౌడీ గ్యాంగ్ని పిలిపించి భార్యాభర్తలపై దాడి చేయించాడు ఆ దుండగుడు. తన భార్య గర్భవతిని వదిలేయమని ప్రాధేయపడ్డా కనికరించకుండా బండరాళ్లతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ దంపతులు. తమను కాపాడేందుకు వచ్చిన స్థానికులు వాహనదారులను చంపేస్తామని బెదిరించారని తెలిపింది ఆ మహిళ. తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ దంపతులు. చేయగానే రెండు బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన నన్ను బాగా కొట్టారు. ఇప్పుడు చూడలేదండి వాళ్ళు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చి రసం నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినగా నాకు నన్ను తోసేసి మా ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అమ్మా ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాను ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్